మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు మనకి ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్గా చెప్పుకోబడుతుంది మహిళల్లో ఏంటంటే ఇదివరకు మనకు గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చేటువంటి క్యాన్సర్ మోస్ట్ కామన్ సర్వసాధారణంగా వచ్చే క్యాన్సర్గా పరిగణించబడుతుంది. కానీ ఈ మధ్య మనం చూసినట్టయితే గణాంకాలు కొంచెం స్టాటిస్టిక్స్ మారాయి. అదేవిధంగా మన లైఫ్ స్టైల్స్, మన నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ చేయడం కానివ్వండి, క్యాన్సర్ రిజిస్ట్రీస్ ఇవన్నీ ఇంకా మెరుగయ్యాయి. కాబట్టి ఈరోజు చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ అర్బన్ విమెన్లో, సెమీ అర్బన్ విమెన్లో వీళ్ళందరిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది మోస్ట్ కామన్ క్యాన్సర్గా మనకి ఈరోజు స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా ముందుగా గుర్తించాలి అనేటువంటిది ఒక క్వశ్చన్. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి దానికి మెయిన్ 3 రకాలటువంటి పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అని చెప్తాం. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే ఏంటి అంటే ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది లేని మహిళల్లో 45 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ మ్యామోగ్రామ్ అని చేస్తారు. మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ అంటే రొమ్ము ఎక్స్రే. మ్యామోగ్రామ్ అంటే మనం చెస్ట్కి ఎక్స్రే చేసినప్పుడు, చేతికో కాలుకో ఎక్స్రే చేసినట్లు రొమ్ముకు ఎక్స్రే చేయడం. అది ఎట్లా చేస్తారో అంటే రొమ్మును 2 ప్లేట్ల మధ్యలో దాన్ని స్ప్రెడ్ చేసి పైనుంచి ఎక్స్రే అనేటువంటిది పైనుంచి ఎక్స్రే సోర్స్ పెట్టి కింద ఫిల్మ్ మీద ఆ ఎక్స్రే స్ప్రెడ్గా చేసి దాన్ని రీడ్ చేస్తారనమాట. దీన్ని మ్యామోగ్రామ్ అని అంటాం. ఇది స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ పరీక్షలు. రొమ్ము అంటే ఎవరి రొమ్మును వారే పరీక్ష చేసుకోవడం అనేటువంటిది రెండవది. మూడోది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీరియాడిక్గా బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేయించుకోవడం. సో ఈ 3 ప్రక్రియలు, బ్రెస్ట్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కానీ, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ, ఈ 3 రకాలైనటువంటి పరీక్షలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా మనం కనిపెట్టగలిగే దానికి దోహదం చేస్తాయి. అయితే వీటిలో ఈ 3 ముఖ్యంగా చెప్పుకోదగ్గటి మన దేశంలో, భారతదేశంలో మన పరిస్థితుల్లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియగా మేమందరం చెప్తుంటాం. ఎందుకంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా క్యాన్సర్ని గుర్తించే స్టేజ్ కదా వెళ్ళింది అంటే అప్పుడు ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు. అట్లని మన దేశంలో, మన సమాజంలో, మన సొసైటీలో స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ అది జనరల్ పాపులేషన్ బేసిస్లో చేయడం ఇప్పుడు ఇంకా మనం దాన్ని అడాప్ట్ చేయలేదు. కాబట్టి షార్ట్ ఆఫ్ దట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ చేసుకోగలిగితే ఏమన్నా అనుమానం వస్తే లేడీస్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అంటే చేతి ద్వారా రొమ్మును తడుపుకుని చూసుకోవడం. ఇది మెన్స్ట్రువల్ సైకిల్ ఉండేటువంటి, మెన్స్ట్రువల్ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఒక 5 రోజుల తర్వాత స్నానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుందో మన చేతికి అండ్ రొమ్ముకి మధ్యలో సోప్ రాసినప్పుడు ఎస్పెషల్లీ బ్రెస్ట్ మొత్తంని తడివి చూసుకుంటే, నార్మల్ బ్రెస్ట్ ఉన్నప్పుడు చూసుకుంటే అబ్నార్మాలిటీ ఏదన్నా ఉంటే మనకి ఈజీగా దాన్ని గడ్డలాగా ఏదన్నా తగులుతుంటే వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, గైనకాలజిస్ట్ దగ్గరకో, జనరల్ సర్జన్ దగ్గరకో, ఫిజిషియన్ దగ్గరకో, ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపించుకోగలుగుతాం. సో ఈ రకంగా రొమ్ములో గడ్డలు ఉండడం, చంక లోపల గడ్డలు ఉండడం, ఇటువంటివి కనుక మీరు గమనించగలిగినట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నిపుల్ అండ్ నిపిల్ చుట్టుపక్కల ఏరియోలా అని ఉంటాం. ఈ నిపిల్ ఏరియా లోపల ఏమైనా చేంజెస్ వస్తే, ఇంతకుముందు నార్మల్గా ఉండేది ఇప్పుడు నిపుల్ లోపలికి వెళ్ళిపోయినా, లేకపోతే నిపుల్ మీద కొంచెం పొడమారినట్టు, పొడిగా పొట్టు రాలినట్టు ఏదన్నా ఒక లీషన్స్ కనిపించినా, పేజెస్ డిసీజ్ అని ఉంటాం, అటువంటిది ఏమైనా కనిపించినా, ఏదో చిన్న అల్సర్స్ లాంటివి కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి రొమ్ము క్యాన్సర్ ఎర్లీగా వస్తే మీరు మీ వైపు నుంచి చేయగలిగినటువంటి పరీక్షలు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే సంప్రదించాల్సిన అవసరం ఇటువంటి ఉంటే మీరు చేయాల్సి వస్తుంది. కానీ రొమ్ము క్యాన్సర్ మాక్సిమం ఎవరికి వస్తుంది, ఎక్కువ శాతం ఎవరికి వస్తుంది అంటే మన దేశంలో 45-50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తుంటాం. కానీ భారతదేశంలో పెక్యులారిటీ ఏంటి అంటే యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మన దేశంలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపల వచ్చేటువంటి వాళ్ళలో కూడా, లోపల ఉండేటువంటి మహిళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యంగర్ అంటే అడాలసెంట్స్ అంటే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి, లేదా 25 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి చాలా మందికి ఏంటంటే రొమ్ములో గడ్డలు ఉంటాయి. వీటిని ఫైబ్రో అడినోమాస్ అని అంటారు. కొంతమందికి పీరియడ్స్ టైంలో గడ్డలు ఎక్కువ నొప్పిగా రావడం, దాని తర్వాత తగ్గిపోవడం, ఇటువంటి ఉండేవి ఇవన్నీ కూడా క్యాన్సర్ కాదు. వీటిని మనం ఏమంటామంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజెస్ అని అంటాం. అంటే ఇవన్నీ కూడా క్యాన్సర్ కాదు, అది ఋతుస్రావం ప్రకారం రొమ్ములో సంక్రమించేటువంటి మార్పులతో సంబంధించినటువంటి ఈ గడ్డలు అనమాట. ఈ ఫైబ్రోయిడినోమాస్ అన్నీ కూడా క్యాన్సర్ కావు. బట్ మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మీ దగ్గర గైనకాలజిస్ట్ దగ్గర కానీ, జనరల్ సర్జన్ దగ్గర కానీ వెళ్తే దీని గురించి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అండ్ ఇది ఎటువంటి గడ్డ అనేటువంటిది మనం దానికి ఈజీగానే నిర్ధారణ చేయొచ్చు.
బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇందాక చెప్పినట్టుగా 3 రకాలు. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఎస్పెషల్లీ 45 ఇయర్స్ కంటే పైబడిన మహిళల్లో సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం అనేటువంటిది రికమెండేషన్ వరల్డ్ ప్రపంచం మొత్తంలో. స్వీయ పరీక్షలు మటుకు మన దేశంలో అందరూ ప్రాక్టీస్ చేస్తే మంచిది. అండ్ మూడవది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది డాక్టర్ దగ్గరికి వెళ్తే వారికి డౌట్ వస్తే, వారు పరీక్ష చేసి వారికి డౌట్ వస్తే వాళ్ళు అప్పుడు మ్యామోగ్రామ్ కానీ నీడిల్ టెస్ట్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇటువంటివి చేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ను రొమ్ములో ఉండేటువంటి గడ్డలు క్యాన్సరా కాదా అనేటువంటివి త్వరితగతిలో నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది.